రామయ్య కుటుంబం ఊరి నడిబొడ్డున ఒక రోడ్డు పక్కన చిన్న టిఫిన్ బండి పెట్టుకొని బతుకుతూ ఉంటారు. ఉదయం ఇడ్లీ, దోశ, సాయంత్రం వేడివేడి పునుగులు, బజ్జీలు అమ్ముతారు. అమ్మ సీతమ్మ చేతి వంట అద్భుతంగా ఉంటుంది. కోడలు లక్ష్మి చట్నీ, సాంబార్ చాలా బాగా చేస్తుంది. రామయ్య, శివ కస్టమర్లను ఎంతో మర్యాదగా చూసుకుంటారు. తక్కువ ధర, అద్భుతమైన రుచి కావటంతో ఊరి జనం మొత్తం హోటళ్లకు వెళ్లకుండా ఈ బండి దగ్గరికే రావడం మొదలు పెడతారు. వీరి వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా సాగుతుంది. తక్కువ ధర, సీతమ్మ చేతి వంట కావటంతో ఊరి జనం మొత్తం ఆ బండి దగ్గరికే వచ్చేవారు. రండి బాబు రండి, వేడి వేడి ఇడ్లీలు, కారం దోశలు రెడీగా ఉన్నాయి. రామయ్య గారు, మీ బండి దగ్గర టిఫిన్ తింటే ఆ రుచే వేరండి. హోటల్లో కూడా ఈ టేస్ట్ దొరకదు. మీలాంటి వాళ్ళ అభిమానమే మాకు బలం నాయనా. లక్ష్మి, ఆ బాబుకి కాస్త సాంబార్ ఎక్కువయ్యమ్మా. అలాగే అత్తయ్య. అదే ఊరిలో పెద్ద హోటల్ నడిపే కోటేశ్వరరావుకు ఈ బండి వల్ల భారీగా నష్టం వస్తుంది. కస్టమర్లంతా రామయ్య బండికి వెళ్ళిపోవటంతో అతని హోటల్ ఖాళీగా దర్శనమిస్తుంది. కోటేశ్వరరావుకి కక్ష పెరుగుతుంది. ఎలాగైనా ఆ కుటుంబాన్ని ఊరి నుండి తరిమేయాలని ఒక దుర్మార్గమైన ప్లాన్ వేస్తాడు. అరే రంగడు, చూసావా మన హోటల్ ఇలా ఈగలు తోలుకుంటుంటే ఆ రోడ్డు పక్కన ముష్టి బండి తోసుకునే రామయ్య గారి దగ్గర మాత్రం ఊరంతా పోతున్నారు. ఇలాగే ఉంటే నా హోటల్ మూసేయాలి. అవును సామి, వాళ్ళ బండి దగ్గర ఎప్పుడు జనం కిటకిటలాడిపోతున్నారు. అంత సీను లేదురా, వాళ్ళ ఆటలు సాగనివ్వను. రంగడు, ఇటురా, ఒక ప్లాన్ చెప్తా. ఈ మందు డబ్బా తీసుకో. ఎలాగైనా ఆ రామయ్య గారి సాంబార్ గిన్నెలో ఇది కలిపి అది తిన్న జనం వాంతులు విరేచనాలతో హాస్పిటల్ పాలవుతారు. ఊరి వాళ్ళే ఆ బండిని పగలగొట్టి వాళ్ళని ఊరి నుండి తరిమేస్తారు. సాయంత్రం సమయం రామయ్య బండి దగ్గర రద్దీగా ఉంటుంది. రంగడు కస్టమర్లా నటిస్తూ బండి వెనక వైపు వస్తాడు. సీతమ్మ, రామయ్య బిజీగా ఉన్నప్పుడు రంగడు జేబులో నుంచి మందు తీసి సాంబార్ గిన్నెలో కలుపుతాడు. కానీ కోటేశ్వరరావు మనిషి సాంబార్లో ఏదో కలపడం కోడలు లక్ష్మి దూరం నుండి గమనిస్తుంది. ఎవడీడు సాంబార్ గిన్నెలో ఏదో కలుపుతున్నాడు? మొహం చూస్తే కోటేశ్వరరావు హోటల్ మనిషిలా ఉన్నాడే. రంగడు ఎవరికి అనుమానం రాకుండా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. లక్ష్మి వెంటనే కంగారుగా శివ దగ్గరకు వెళ్తుంది. ఏమండి, ఇటు రండి, అర్జెంట్. ఆ కోటేశ్వరరావు హోటల్ మనిషి మన సాంబార్ గిన్నెలో ఏదో పౌడర్ కలిపి వెళ్ళిపోయాడండి. ఏంటి, విషయం ఏమన్నా కలిపి ఉంటాడంటావా? ఆగు, నేను వాడి సంగతి తేల్చొస్తా. వద్దండి, ఇప్పుడు తొందరపడి గొడవ పెట్టుకుంటే మన దగ్గర ఆధారం లేదు. వాడు అబద్ధం అంటాడు. మనమే తెలివిగా బుద్ధి చెప్పాలి. అరే శివ, ఎంత గౌరవరా. జనం ఇది తినుంటే మన బతుకులు రోడ్డును పడుండేవి కదరా. ఆ కోటేశ్వరరావు ఎంత పని చేశాడు. మనల్ని నాశనం చేయాలనే కదా ఈ కుట్ర చేశారు. అత్తయ్య, మావయ్య, మీరు అస్సలు కంగారు పడకండి. ఈ సాంబార్ని ఇప్పుడే పారబోసేసి కొత్త సాంబార్ చేద్దాం. కస్టమర్లకి ఏ ఇబ్బంది రాకూడదు. కానీ ఆ కోటేశ్వర హోటల్ మాత్రం సాగనివ్వను. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. మరుసటి రోజు ఉదయం కోటేశ్వరరావు తన హోటల్లో సంతోషంగా కూర్చుని ఉంటాడు. ఇంతలో ఊరి సర్పంచు, పోలీసులు, వాళ్ళ వెనుక శివ, లక్ష్మి లోపలికి వస్తారు. ఏంటి సర్పంచ్ గారు, పోలీసులతో వచ్చారు, ఏమైంది? కోటేశ్వరరావు, నీ స్వార్థం కోసం రోడ్డు పక్కన బతుకుతున్న పేదలు పొట్ట కొట్టాలనుకుంటావా? ఊరి జనం ప్రాణాలతో చెలగాటం ఆడతావా? అయ్యో, నేనేం చేశానండి, నాకేం తెలీదు. అంతలో లక్ష్మి ముందుకు వచ్చి, ఏం తెలీదా? నిన్న సాయంత్రం మీ మనిషి రంగడు మా సాంబార్లో విషం కలుపుతూ ఉండగా నేను నా ఫోన్లో వీడియో తీశాను. తన ఫోన్ చూపిస్తూ శివ ఒక కెమికల్ రిపోర్ట్ లాంటిది పేపర్ చూపిస్తూ, అంతేకాదు కోటేశ్వరరావు గారు, ఈ విషయం కలిపిన సాంబార్ శాంపులు ల్యాబ్కు పంపించాం. అందులో దొరికిన కెమికల్ మీ హోటల్ వెనుక ఉన్న గోడను వాడేదని తెలిసింది. ఇదిగోండి రిపోర్టు. కోటేశ్వరరావు గారు, ఆధారాలు గట్టిగా ఉన్నాయి. నేను అరెస్ట్ చేస్తున్నాను.
పద స్టేషన్కి. కోటేశ్వరరావు భయంతో వణికిపోతూ మోకాళ్ళ మీద పడి, వద్దు సార్, నన్ను క్షమించండి, తప్పైపోయింది. రామయ్య బండి వల్ల నాకు లాస్ వస్తుందని నేనే రంగంతో ఆ పని చేయించాను. నన్ను జైలుకి పంపకండి సార్, ప్లీజ్ పంపకండి. సర్పంచ్ గారు, మీరే కాపాడాలి నన్ను. ఎంత పని చేసావు కోటేశ్వరరావు, నువ్వు తప్పు ఒప్పుకున్నావు కాబట్టి నిన్ను క్షమిస్తాను. కానీ రామయ్య కుటుంబానికి జరిమానాగా 50,000 రూపాయలు ఇవ్వాలి. అంతేకాకుండా ఊరి జనానందరికీ క్షమాపణ చెప్పాలి. ఊరి ప్రజలంతా చూస్తూ ఉంటారు. కోటేశ్వరరావు తలదించుకొని రామయ్య కుటుంబానికి క్షమాపణ చెప్పి జరిమానా కట్టాడు. రామయ్య కుటుంబం ఆ డబ్బులతో తమ చిన్న బండిని ఒక చక్కటి హోటల్గా మార్చుకుంటారు. లక్ష్మి తెలివితేటల వల్ల ఆ కుటుంబం పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకొని సంతోషంగా జీవించసాగింది. నీతి: కష్టంతో పాటు తెలివి కూడా ఉంటే ఎంతటి విపత్తునైనా దాటవచ్చని ఈ కథ నిరూపించింది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్. ఆకలితో ఉన్నవాడికి అన్నం పెడితే దేవుడు ఇల్లు నింపుతాడు అనటానికి ఈ పేద కుటుంబమే నిదర్శనం. అర్ధరాత్రి ఆపదలో వచ్చిన వారికి అన్నం పెట్టిన ఆ కుటుంబానికి కాలం ఇచ్చిన తిరుగులేని బహుమతి ఏంటో తెలియాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. రుద్రవనం అనే చిన్న గ్రామంలో వారం రోజులుగా భారీ వర్షాలు. ఊరంతా వర్షమయం. ఒక చిన్న ఇంట్లో రామ్మూర్తి, జయమ్మ, కోడలు రణవి ఆ వర్షాలకి చలికి వణుకుతూ ఉంటారు. రణవి భర్త రాజు కూలి పనికి వెళ్ళి వర్షాల కారణంగా పట్టణంలో ఉండిపోవాల్సి వచ్చింది. సాయంత్రం రణవి రామ్మూర్తి, జయమ్మ దగ్గరికి వచ్చి, మావయ్య, ఇంట్లో బియ్యం అయిపోతున్నాయి, రేపు పగటిపూటకు మాత్రమే వస్తాయి. మీ అబ్బాయి వస్తేనే మనకి తిండి దొరుకుతుంది. ఈ వర్షంలో ఆయన రాలేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. రేపటి నుంచి మనం పస్తులు ఉండాలి. అయ్యో దేవుడా, ఈ వానలకి ఊర్లో పంటలన్నీ మునిగిపోయాయి. కనీసం పని కూడా దొరకడం లేదు. ఈ వర్షం ఎప్పుడు ఆగుతుందో, ఇంట్లో తిండి కూడా అయిపోతుంది. భయపడకు చేయమ్మా, నువ్వే అలా అయిపోతే కోడలు ఇంకా భయపడిద్ది. రేపటికి ఉన్నాయిగా, ఒకవేళ వాన ఆగితే నేను ఏదన్నా పని చూస్తాను, లేదంటే రేపటికి ఎలాగో ఉన్నాయి, భయపడకండి అని రామ్మూర్తి నచ్చజెబుతాడు. ఆ పూట శుభ్రంగా తిని పడుకుంటారు. అర్ధరాత్రి కావచ్చింది. ఆ వానికి ఎవరికి నిద్ర కూడా పట్టదు. కాసేపటికి ఎవరో తలుపు తడుతున్నట్టు శబ్దం వచ్చింది. మామయ్య, ఎవరో తలుపు కొడుతున్నారు. అవునమ్మా, ఇంత అర్ధరాత్రి పూట ఎవరొచ్చారో? ఇంకా కొడుతున్నారండి, వెళ్ళి చూడండి. ఆగు, వెళ్తున్నాం. రామ్మూర్తి వచ్చి తలుపు తీస్తాడు. బయట వర్షంలో తడుస్తూ పెద్దింటి దంపతులు ఉంటారు. అయ్యా, మేము పక్క ఊరి వాళ్ళం. ఈ వర్షంలో ఇరుక్కుపోయాం. కొంచెం ఈ రాత్రికి మీ ఇంట్లో చోటిస్తే ఉదయాన్నే వెళ్ళిపోతాం. అయ్యో, భలేవారండి, లోపలికి రండి అని లోపలికి పిలిచి తుడుచుకోవటానికి ఒక పొడి బట్ట ఇస్తారు. కాసేపటికి వెంకట్రావు ఆకలితో రామ్మూర్తిని, అయ్యా, కొంచెం తినడానికి ఏమన్నా ఉంటే ఇస్తారా? ఉదయం నుంచి ఏమీ తినలేదు. ఆ మాటలకి రామ్మూర్తి, అయ్యో క్షమించండి, వచ్చిన వాళ్ళని కనీసం తింటారా అని కూడా అడగలేదు. అమ్మా రణవి, పొయ్యి వెలిగించి అన్నం పప్పు త్వరగా వండమ్మా అని అంటూ వెంకట్రావుతో మాట్లాడుతూ ఉంటారు. జయమ్మ రామ్మూర్తిని పిలిచి, ఏమండి, వీళ్ళకి వండి పెడితే రేపటికి మనకేముందండి తినటానికి? ఏం చేద్దాం? రేపటి సంగతి రేపు చూద్దాం. పాపం ఇప్పుడు వాళ్ళు తిండి లేక ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ ఆకలి తీరిస్తే చాలు. ముందు వాళ్ళకి తిండి పెట్టండి. అవునత్తయ్య, ముందు వాళ్ళకి తిండి పెడదాం, తర్వాత సంగతి తర్వాత చూద్దాం. వాళ్ళు అసలే వానలో నాని ఒళ్ళంతా చల్లబడిపోయి ఉంటుంది. ఏమీ తినకపోతే ఆరోగ్యం పాడవుతుంది. అవును రణవి, త్వరగా ఉండు, ఆకలితో ఉంటారు. ఆ మాటలు వెంకట్రావుకు తన భార్యకు వినిపిస్తాయి. అయినా మౌనంగా ఉండిపోతారు. కాసేపటికి రణవి అద్భుతంగా వంట చేసి వడ్డించింది. ఆ చలిలో వేడివేడి పప్పన్నం వాళ్ళకి అమృతంలా ఉంటుంది. రామ్మూర్తి గారు, చాలా బాగుంది. మీ కోడలు వంట అద్భుతంగా చేసింది. అవునండి, ఇంత రాత్రిపూట కూడా ఎంతో కష్టపడి చాలా బాగా చేసింది. భలేవారండి, కష్టమేముంది? ఆకలితో ఉన్న వాళ్ళని ఆకలితో ఉంచకూడదు. అన్నపూర్ణదేవి ఆగ్రహించింది. ఇక అందరూ పడుకుంటారు. ఉదయానికి వాన పూర్తిగా ఆగిపోయింది. కానీ బురద అలాగే ఉంటుంది. ఆ బురదలోనే వెంకట్రావు తన భార్య ఇంటికి వెళ్ళిపోతారు.
కాసేపటికి ఒక ఎడ్ల బండి నిండా ధాన్యం, నూనె, వంటకి కావలసిన వస్తువులన్నీ రామ్మూర్తి ఇంటికి వచ్చి ఆగుతాయి. ఎవరికి బాబు ఈ సామాన్లు? ఊరిలో ఎవరింట్లో అన్న పెళ్లి ఉందా? లేదండి, మీకే మా అయ్యగారు పంపించారు. మాక? మీ అయ్యగారు ఎవరు? ఇంతలో రాత్రి వచ్చిన వెంకట్రావు వస్తాడు. మీకే రామూర్తి గారు. నిన్న రాత్రి వేళ మీరు మా ప్రాణాలు కాపాడారు. నిన్న మీరు సాయం చేయకపోతే నా భార్య ఆ వాన్లు చలికి ఏమైపోయేదో. మీ దగ్గర రేపటికి తినడానికి లేకపోయినా మా ఆకలి తీర్చాలని అనుకున్నారు. మీ గొప్ప మనసుకి నా చిన్న కానుక కాదనుకుంది అని ఆప్యాయంగా నమస్కారం పెట్టి వెళ్ళిపోతాడు. నీతి: మనం నిస్వార్థంగా ఇతరులకు చేసే సహాయం మనకు ఏదో ఒక రూపంలో 100 రెట్లు తిరిగి వస్తుంది. ఆపదలో ఉన్నవారిని ఆదుకునే గొప్ప మనసే నిజమైన సంపద.